దర్శకుడు వెంకీ అట్లూరితో ధనుష్ చేసిన సార్ ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు మరో తెలుగు దర్శకుడు శేఖర్ కమ్లతో ధనుష్ సినిమా చేస్తున్నారు. అది కుబేరా. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్. ఆల్రెడీ విడుదలైన టీజర్లు సినిమా మీద అంచనాలు పెంచాయి. పోయిరా మామ పోయిరా పాట కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా జూన్ 20వ తేదీన థియేటర్లోకి వస్తుంది. అలానే డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఏప్రిల్ నెలాఖరున థియేటర్లోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ కుదరలేదు. ఈ చిత్రాన్ని జూన్ 27వ తేదీన థియేటర్లోకి తీసుకువస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతుంది. ఇక మే 30వ తేదీన విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కింగ్డమ్ ను థియేటర్లోకి తీసుకురానున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఆ సినిమా విడుదల వాయిదా పడిందనేది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. మరి జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో ధనుష్ చేసిన సార్ ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు మరో తెలుగు దర్శకుడు శేఖర్ కమ్లతో ధనుష్ సినిమా చేస్తున్నారు. అది కుబేరా. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్. ఆల్రెడీ విడుదలైన టీజర్లు సినిమా మీద అంచనాలు పెంచాయి. పోయిరా మామ పోయిరా పాట కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా జూన్ 20వ తేదీన థియేటర్లోకి వస్తుంది. అలానే డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఏప్రిల్ నెలాఖరున థియేటర్లోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ కుదరలేదు. ఈ చిత్రాన్ని జూన్ 27వ తేదీన థియేటర్లోకి తీసుకువస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతుంది. ఇక మే 30వ తేదీన విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కింగ్డమ్ ను థియేటర్లోకి తీసుకురానున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఆ సినిమా విడుదల వాయిదా పడిందనేది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. మరి జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.